ఈ బస్ ఎట్లా వస్తున్నట్టు మన కొంచెం వెనక కొంచెం इधर पक्का को दाम కొంచెం ఎక్కువ అవుతారు జరగండి చల్లే వాళ్ళ అన్నా మీరు ఎక్కడికి రండి ఇరవై దాకా ఎట్లా జరిగిందన్న యాక్సిడెంట్ అన్న బజాజ్ బస్సులో ఎంతమంది ఉండాలి ఎక్కడి నుంచి వస్తుంది బస్సు అంటే ర్యాష్ డ్రైవింగ్ లారీ ఉందా ఎవరిది నైట్ టర్నింగ్ ఉందా లారీ బ్రేకేజ్ లోపే తక్కువ డివిజన్ దగ్గరికి కొంచెం కనబడదు కాబట్టి మళ్ళీ లారీ లెఫ్ట్ కట్ చేస్తున్నాం వెళ్ళే ఫ్రీ ఉంటే టెల్ వచ్చేదండి ఎక్కడ జరిగింది బలవంతపు ఇద్దరం వస్తున్నాం కరీంనగర్
యాక్సిడెంట్ అయింది. బస్సుకు లారీ గుద్దింది. బస్సులో ఎంతమంది ఉండమ్మా? చాలా మంది ఉన్నారు. అందాజా ఎంతమంది ఉంటారు, ఒక 50 దాకా 60 దాకా ఉంటారు. బస్సు మెల్లగానే వస్తుంది, అసలు బస్సు మెల్లగానే ఉంది. బస్సుకు లారీ గుద్దింది. బస్సు మెల్లగానే వస్తుంది. లారీదే మిస్టేక్ ఉన్నట్టుంది. అతను మెల్లగానే వస్తుంది కానీ ఇంకా స్పీడ్ వస్తే మేము ఇట్లా ఉండకపోతుంటాం. ఇంకా నా కాలుకు మొత్తం ఫ్రాక్చర్ అయినట్టుంది. ఇక మెట్పల్లి కరీంనగర్ నుంచి వస్తున్నాం. మెట్పల్లి పోవాలి, ఎగ్జామ్ అయిపోయింది, వచ్చినాం. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాకుండా అయిపోయింది. మేము కూడా బట్టే మాట్లాడుకుంటూ వస్తున్నాం. సడార్లు ఒక్కసారి షేక్ అయ్యి మొత్తం మా కాళ్ళు సీట్ల కింద యోచుకపోయినాయి. అసలు ఏం జరిగిందో కూడా ఒక్క క్షణం, అది నిమిషం మాకు ఏం జరిగిందో కూడా మాకు ఆలోచన లేకుండా అయిపోయింది. బస్సు సీట్ల మంది మరీ ఎక్కువ కూడా లేరు, హెవీగా. మేము 3 సీట్లు ఉన్నాం. మొత్తం అట్లా యోచుకపోయినాయి మా కాళ్ళు లోపల. కరీంనగర్ నుంచి వస్తున్నాం. కొట్నగట్టు రాకన్నా ముందే టర్నింగ్ ఉంది, కొద్దిగా బండి కొద్దిగా అంటే బస్ కొద్దిగా స్పీడే ఉన్నది. అది అసలు అయ్యేదాకా మాకు కూడా ఆలోచన లేకుంటలేదు. బస్సు రాగానే లారీ వచ్చి గుద్దేదాకా మాకు అసలు లారీ అని కూడా మాకు తెలియదు. మేము 3 సీట్లు ఉన్నాం. అటు ఇట్లా మాట్లాడుకుంటున్నాం. అట్లా అయ్యాక మొత్తం షాక్లోకి అయినట్టు పోయినాం. మేము అసలు ఏం జరిగింది, ఏం కథ కూడా మాకు అసలు ఆలోచన లేకుండా అయిపోయింది. మాకు ఇప్పటికి కూడా అది కళ్ళలో తిరుగుతుంది. మాకు మా పిల్లలకు మేము ఈతనే బతికి పడ్డదంటున్నాం. మా పిల్లలు చిన్న ఉన్నారు. అంటే సీట్ల మధ్య మాకు 2-3 నిలబడి ఉన్నారు, అంతే. ఏవిగా కూడా లేరు. కరీంనగర్ నుంచి వస్తుంది సార్ బస్సు. కరీంనగర్ నుంచి వస్తుంది. స్పీడ్ ఉన్నారు, బస్సు స్పీడ్ ఉంది, లారీ స్పీడ్ ఉంది. టర్నింగ్ కాడ అనుకోకుండా వచ్చేసి తగిలేసింది వెంబడి స్పాట్. బస్సులో ఫుల్ ఉంది సార్, ఫుల్ ఉంది బస్సు. మలయాళ దగ్గర టర్నింగ్ అదే ఇప్పుడు కొండగట్టు కొద్దిగా దగ్గర, కొండగట్టు దగ్గర డ్రైవర్కు మామూలుగా ఉంది సార్. కాళ్ళకు దెబ్బలేదు డ్రైవర్కు. మందికి బాగా దెబ్బలేదు సార్. బస్సులో ఉంటారు సార్, 78 మంది దాకా ఉంటారు. అవును సార్. అందరికీ ఇంత సీరియస్ ఉంది. అందరు బాగా మంది కాలు చేలు తిరిగినాయి. నేను నిజామాబాద్ బోధన వెళ్ళాలి సార్. బస్ అక్కడ నుంచి 4:30 అట్లా వెళ్ళింది సార్. 4:30. స్పీడ్ ఉంది సార్ బండి. స్పీడ్ ఉంది. దాని నుంచి కట్న నుంచి కూడా స్పీడ్ ఉంది. బండి స్పీడ్ బాగా స్పీడ్ వస్తుంది. సార్ ఇటు సార్. జగిత్యాల జిల్లా కొండగట్టు దగ్గర ఇప్పుడు సాయంత్రం పూట మనకి ఆర్టీసీ బస్సు అదేవిధంగా లారీ ఈ మధ్యన జరిగినటువంటి యాక్సిడెంట్లో మనకి 24 మందిని ఇప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇందులో 20 మంది వరకు మినిమము అంటే మైనర్ ఇంజురీస్ అయినాయి. ఒక 4 to 5 మెంబర్స్కి కొంచెం మేజర్ ఇంజురీస్ అయినాయి. ఇప్పుడు వాళ్ళకి సిటీ స్కాన్ ఎక్స్రే తీస్తున్నారు. అందరినీ కూడా ప్రైమరీగా స్టెబిలైజ్ చేశారు. మనకు 108 సిబ్బంది, అదేవిధంగా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అందరు పేషెంట్స్ని కూడా స్టెబిలైజ్ చేశారు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటున్నారు. సో అత్యవసరం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా సిటీ స్కాన్, ఎక్స్రే తీయించేసి మనకి ఎమర్జెన్సీ కేర్కి ఒక 4 నుండి 5 పేషెంట్స్ని అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది మనకు హాస్పిటల్ దగ్గరికి, క్రిటికల్ కేర్కి. సో వాళ్ళని ఇప్పటివరకు అయితే లైఫ్ థ్రెట్ అయితే ఎవరికి లేదు ఇప్పుడు నైజ్ ఆఫ్ కండిషన్స్ ప్రకారం. సో ఏమున్నా కూడా ప్రభుత్వ పరంగా ఎవరికైతే గాయాలైనా వాళ్ళందరూ కూడా మంచి వైద్యం అందించడానికి డాక్టర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. డిఎంహెచ్ఓ గారు, తర్వాత మన సిబ్బంది అందరూ కూడా రెడీ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్యం అందించడానికి. బస్సులో ఎంతమంది ఉన్నారు ప్రయాణికులు? 40 నుంచి 50 మంది ఉన్నారని చెప్పారు. కండక్టర్ కూడా కొంచెం కంట్లో గ్లాసెస్ పడ్డాయి. ఆయన కొంచెం క్రిటికల్గా ఉన్నాడు. ఆయనకు ఐస్లో గ్లాసెస్ బ్రేక్ అయ్యి కంట్లో పడ్డాయి. వాళ్ళకి సంబంధించిన వివరాలను కూడా తీసుకోవాలి. కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత వివరాలు. ఓకే, థ్యాంక్ యూ.